గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయనా. ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యానికై మీకు వందనాలు. మీ మాటలు వినాలని ఆశతో దేవా, మీ పాదాల దగ్గరకు వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ మాట చేత తృప్తిపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ ఉదయకాల సమయంలో నేను ఒక విషయాన్ని ముందుగా మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఒకనొక స్కూల్లో ఒక చిన్న పిల్లవాడు ఇంకొక పిల్లగాడి యొక్క బ్యాగులో నుంచి పెన్సిల్, ఎరేజరు దొంగతనం చేశాడు. సో ఒకసారి చేశాడు, పట్టుబడ్డాడు. ఇంకా అప్పటి నుంచి తనని అందరూ కూడా దొంగ 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 అని ఎగతాళి చేయడం ప్రారంభించారు. ఇంకా క్లాస్ అంతా కూడా అబ్బాయి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు దొంగ అని అనడం స్టార్ట్ చేస్తా ఉన్నాడు, అని అలాగే పిలుస్తా ఉన్నారు. అబ్బాయి దాని తర్వాత చాలా పరివర్తన చెందాడు, మార్చబడ్డాడు. తర్వాత బాగా చదవగలుగుతా ఉన్నాడు. ఏదో ఒకప్పుడు చేసిన ఆ యొక్క చిన్న తప్పును బట్టి దొంగగా ముద్రించి అలాగే అందరూ పిలుస్తా ఉన్నారు. అయితే ఆ యొక్క క్లాస్ లో ఉంటున్న ఉపాధ్యాయుడికి ఇది నచ్చలేదు. నచ్చక ఆయన ఈ పిల్లలందరికీ కూడా ఒక ఆలోచన కలగజేయాలని అనుకున్నాడు. ఎందుకంటే ఆ పిల్లలు సార్తో మాట్లాడుతున్నప్పుడు కూడా, సార్ ఆ దొంగ పిల్లడు ఉన్నాడే అని అలా సంబోధిస్తా ఉంటే అది సార్కి నచ్చలేదు. సో ఆ ఉపాధ్యాయుడు ఏమని చేశాడంటే, ఒకరోజు క్లాస్కి వచ్చి ఒక తెల్ల కాగితాన్ని తీసుకొచ్చి దాని మీద మార్కర్తో ఒక నల్ల చుక్కను పెట్టాడంట. చుక్కను పెట్టి ఇంకా అక్కడ క్లాసులో నిలబడి, ఇదిగో పిల్లలు ఒకసారి ఇట్లా చూడండి, నా చేతిలో మీకు ఏం కనబడుతుందో దాన్ని మీరు చెప్పండి అని తన చేతిలో ఉంటున్న కాగితాన్ని ఇలా చూపించాడంట. ఇంకందరూ దాన్ని చూసి, సార్ సార్ నల్ల చుక్క ఉంది సార్, నల్ల చుక్క ఉంది సార్, నల్ల చుక్క ఉంది సార్ అని చెప్పడం ప్రారంభించి, అప్పుడు ఆయన ఆ పేపర్ మడిచి పక్కన పెట్టేసి, చూస్తున్నారా పిల్లలు, మీరు ఈ ఇంత A4 సైజు పేపర్ లో కేవలం ఒక నల్ల చుక్క మాత్రమే చెప్పగలుగుతా ఉన్నారు, కానీ సార్ చాలా తెల్లగా ఉంది, అక్కడ మాత్రం కొద్దిగా నల్లగా ఉంది అని చెప్పలేకపోతున్నారు. సార్ చాలా తెల్లగా పేపర్ అందంగా ఉందని చెప్పలేకపోతా ఉంటున్నారు. సో మీ యొక్క దృష్టి అంతా ఎక్కడుందంటే కనబడుతున్న ఆ నల్ల మచ్చ మీదే ఉంటా ఉంది అని ఆ పిల్లలకు చెప్పి, అలాగా ఇదిగో మీరు ఈ అబ్బాయిని కూడా మీరు ఇలాగ చూస్తా ఉన్నాడు, తాను చాలా మార్చబడ్డాడు, మంచివాడయ్యాడు, బాగా చదువుకుంటున్నాడు, అయినా సరే మీరు అప్పుడెప్పుడో జరిగిన దొంగతనాన్ని మీరు చెబుతూ వస్తా ఉన్నారు, దొంగ అని ముద్ర వేస్తా ఉన్నారు. సో అలా చేయడం మంచిది కాదు అని పిల్లలకు చెప్పడం జరిగిన తర్వాత వారు కూడా మార్పు చెందిన వారే తనని దొంగ అని పిలవడం మానివేశారు. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను ఈ మాటను మీకు ఎందుకు చెబుతా ఉన్నాను అంటే, చాలా మంది మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన వారమైనప్పటికీ మన తోటి సహోదరులు లేకపోతే సహోదరులు ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు, ఒక పాపం చేసినప్పుడు, లేదా ఒక ప్రలోభానికి గురైనప్పుడు, లోకానికి పాపానికి ఏదైనా కొద్దిగా అలా లొంగినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వెంటనే, అబ్బే ఈ పాపాత్ముడు, అబ్బే ఈమె పాపాత్మురాలు, చీచి దుర్మార్గురాలు, దుర్మార్గుడు అని చెప్పి వారిని అసహించుకుంటూ ఈసడించుకుంటూ వారి మీద చాలా చెడు అభిప్రాయాన్ని కలిగిన వారంగా మనం ఉన్నాం. ఒకసారి ఆలోచించేయండి. మీకు తెలిసినంత మట్టుకులో ఎంతమంది మీద మీరు ఇలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు? అందరూ ఒకే సంఘానికి వెళ్తున్న వారే, అందరూ ఆయా సహవాస కూడికలలో చేరుకుంటున్న వారే అయినప్పటికీ ఏ వ్యక్తి గురించి అయినా సరే, ఇదిగో ఈమె ఇలాంటిది, ఇలాంటి ఆయన అని అనుకోకుండా ఉన్నారా? లేదు కదా. ప్రార్థన చేస్తా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, పరిచర్యలో పాల్గొంటా ఉన్నారు, అయినా సరే ఫలానా వ్యక్తి అలాంటి ఆయన, ఫలానా వ్యక్తి ఇలాంటి ఆమె, వీళ్ళు అంత మంచోళ్ళు కాదు, వీళ్ళతో అంత మనం అంటున్నట్టుగా ఉండాలి, ఏదో సహవాస కూడికలకు వెళ్తున్నప్పుడు మాట్లాడాలి, మిగతా అప్పుడు మాట్లాడకూడదు. చాలా రకాలుగా ఆలోచన చేస్తుంటున్న వారు ఉన్నారు. అయితే ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడదలిచిన మాట ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం.
ఇక్కడ రాయబడతా ఉంది, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమోనని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారిలోనికి తీసుకుని రావలెను. ఇది మనం చెయ్యట్లేదు. సాత్వికమైన మనసుతో అట్టి వారిని, ఎవరైతే చిన్న పొరపాటు చేసిన వారిగా ఉంటున్నారో, తప్పిదం చేసిన వారిగా ఉంటున్నారో, తొట్టులేని వారిగా ఉంటా ఉన్నారో, అలాంటి వారిని సాత్వికమైన మనసుతో ఏం చేయాలంట? మంచి దారికి తీసుకుని రావాలి. మంచి దారికి తీసుకురావాలి. అంతేగాని వారి మీద నిందలు మోపి, వారిని అవమానిస్తూ, వారిని హేళన చేస్తూ, వారిని ఎగతాళి చేస్తూ, వారిని దూషిస్తూ, అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెడుతూ, అబ్బే ఇలాంటి వాళ్ళని మేమనుకోలేదు, అలాంటి వాళ్ళని మేమనుకోలేదు అని అనుకోకుండా, దానిపైన రాయబడుతున్న మాట ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన వారు ఎలా ఉండాలంటే, ప్రతివాడు కూడా ఆ విధంగా శోధింపబడకుండా జాగ్రత్త పడుతూ, శోధించబడి తప్పిదంలో పడిన వారిని చాలా ఎలాంటి స్వభావంతో అంటే సాత్వికమైన మనసుతో మంచి దారిలోకి తీసుకుని వచ్చేవారిగా ఉండాలి. అంతేగాని ఆ స్కూల్ పిల్లల్లాగా అదిగో నల్లమచ్చ, అదిగో నల్లమచ్చ, అదిగో నల్లమచ్చ అనే పరిస్థితిలో మనం ఉండకూడదు. ఒక క్రైస్తవురాలుగా సాత్వికమైన మనసుతో తప్పిపోయిన వారిని మంచి దారిలోకి తీసుకురాగలిగే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఒక ఆలోచనలోకి రావాలి. ఏంటంటే, ఒకవేళ ఎవరి మీదైనా సరే ఇలాంటి అభిప్రాయం నీకు కలిగి ఉన్నట్లయితే దేవుడి దగ్గర దాన్ని ఒప్పుకొని, అవును ప్రభువా, నేను ఈ వ్యక్తి గురించి ఇలా అనుకుంటా ఉన్నాను, ఈమె గురించి నేను ఇలా అనుకుంటా ఉన్నాను, నేను ఇంకా మీదట అలా అనుకోకుండా వారిని ఎలాగ నేను మరి మంచి దారిలో తీసుకురావాలో నాకు సహాయం చేయి, అలాంటి సాత్వికమైన మనసు నాకు దయచేయి ప్రభు అని చెప్పి దేవుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేస్తాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మీ మనస్సును మేము కలిగి ఉండాలి. సాత్వికమైన మనసు కలిగి మా సహోదరులలో ఎవరైనా తప్పిపోయిన వారు ఉన్నట్లయితే వారిని మంచి దారిలోకి నడిపించే వారంగా మేము ఉండాలి. మేము అలా తప్పిపోకుండా మేము జాగ్రత్త పడాలి. అంతేగాని ప్రభువా, వారి మీద నాయన ఆ మచ్చను చూపించి, వారి మీద నాయన ఒక దురభిప్రాయాన్ని మేము కలిగి ఉండి తప్పుగా మేము ప్రతిసారి అనుకోకుండా మాకు సహాయం చేయమని, మీ యొక్క సాత్వికమైన మనస్సును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వెళ్ళుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.